ఊరు బాగు ప్రజల సంక్షేమం కోసం ఆలోచించి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజ్ఞులంతా తమ నిర్ణయాన్ని వెల్లడించాలంటూ ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. 2019 ఎన్నికల్లో ప్రజలందరి ఆశీర్వాదంతో విజయం సాధించినప్పుడు తాను ఇన్ని వందల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలనని అనుకోలేదని, అందరి సహకారంతో శక్తికి మించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగామని పేర్కొన్నారు. గడిచిన 4 ఏళ్ల 10 నెలల కాలంలో నగరంలో జరిగిన అభివృద్ధి చూసి ఓటు వేయాలని అభ్యర్థించారు. తనపైన నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలను మరోసారి ఓటు అడిగే హక్కును కోల్పోలేదనే నమ్మకంతో తనకు మద్దతునిమ్మని కోరుతున్నట్లుగా తెలిపారు. మంగళవారం నగరంలో హోటల్ SVN లేక్ ప్యాలెస్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్, రోటరీ క్లబ్, విజయనగరం సెంట్రల్ ఇన్నర్ వీల్ క్లబ్ ప్రతినిధులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడారు. తనకు మరోసారి విజయనగరం ఎమ్మెల్యేగా అవకాశాలు కల్పిస్తే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా సమస్యలు లేని విజయనగరంగా తీర్చిదిద్దుతానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నగరం నడిబొడ్డున గల పెద్ద చెరువును అభివృద్ధి చేయడంలో భాగంగా మురుగునీటి శుద్ధి చేపట్టి చెరువులో బోటు షికారు ఏర్పాట్లు చేస్తామని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు అప్పటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా నగరంలో 5 నుంచి 6 రోజులకోసారి నీటి సరఫరా చేయడంలో ప్రజలంతా ఇబ్బందులు పడ్డారని, గడిచిన 4 వేసవుల్లో ఒక్కరోజు కూడా అటువంటి సమస్యకు తావు లేకుండా చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. తమ హయాంలో త్రాగునీటి పథకాలు తీసుకువచ్చామని చెప్తున్న వారు ప్రజలు పడుతున్న మంచినీటి కష్టాలు ఎందుకు తీర్చలేకపోయారని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నగరంలోని 10 ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు నిర్మించడంతో పాటుగా కొత్త కుళాయి కనెక్షన్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు త్రాగునీటికి ఇబ్బందులు పడకుండా ఉండాలని గడిగెట రిజర్వాయర్ నుంచి చంపావతిలోకి నీటిని మళ్లించి పంపింగ్ చేయడం జరుగుతుందని అన్నారు. వచ్చే నెలకి ఆ నిల్వలు అడుగంటిపోతున్నాయని, అప్పటికి పార్వతీపురం మన్యం జిల్లాలో గల తోటపల్లి రిజర్వాయర్ నుంచి గడిగెటలోకి ఇప్పటికే మళ్లించిన నీటిని వినియోగించుకునేలా చర్యలు పూర్తి చేస్తామని చెప్పారు. సమావేశానికి ముందు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి స్వచ్ఛంద సంస్థల సహకారంతో నగరంలో చేసిన అభివృద్ధిని కొనియాడారు. ఈ సమావేశంలో రోటరీ ప్రతినిధులు బాలాజీ, కాపగంటి ప్రకాష్, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు సుధా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ఎమ్మెల్యే అయినా, డిప్యూటీ స్పీకర్ అయినా మా అందరికీ మీరు ఎప్పుడూ అన్నే. ఎందుకు అన్న అంటే ఎవరిని పడితే వాళ్ళని పిలవలేదు. ఆలో అమ్మ ప్రేమ, అన్నలో నాన్న ధైర్యం, ఈ రెండు కలిపి పలుకుతేనే అన్న. మనందరికీ విజయనగరంలో ఈరోజు ఆయన ఉన్నారని మనకి ఆలోచనతోనే మనం అన్నీ చేయగలుస్తున్నాం అంటే చెడ్డ కాదు. ఎవరైనా చెడ్డ ఉన్నా కూడా దాన్ని అరికట్టి మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి, నేనున్నాను అని చెప్పడానికి ఒకే ఒక ఉదాహరణ COVID-19. నిజంగా చెప్తున్నాను, ఆ వయసు ఆ ఏజ్కి ఎవరు కూడా తిరగరు రోడ్డు మీద. ఆయన ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి ఏరియా తిరిగి ఎవరికి ఏది కావాలో ఎక్కడికక్కడ ఫుడ్ కావాల్సిన ఫుడ్, మెడికల్ కావాల్సిన మెడికల్, ఇవన్నీ సక్సెస్ఫుల్ లైఫ్లో ఈ 5 ఇయర్స్లో. ఆ 2 ఇయర్స్ చాలా మనం ఇబ్బందులు పడ్డాం, కానీ మన విజయనగరం ఎక్కడ ఇబ్బంది పడలేదు. కావస్తే చూసుకోండి, హాస్పిటల్ కానీ, ఆక్సిజన్స్ కానీ, సిలిండర్స్ కానీ ఏదైనా ఇమ్మీడియట్ మినిట్లో అరేంజ్ చేశారు అంటే ఆయన ధైర్యం, ఆయన శక్తే. తప్పు లేదు. ఇక్కడ మనం ఆయన అభ్యర్థిత్వాన్ని విన్నపానికే వచ్చాం, కానీ ఇక్కడ మనం ఆయన ప్రమోట్ చేయడానికి అయితే కాదు. కానీ ఈ లాస్ట్ 5 ఇయర్స్లో జరిగిన ఇంప్రూవ్మెంట్ లాస్ట్ 40 ఇయర్స్లో నాకు తెలిసిందే కనబడలేదు. ఈరోజు ఆల్రెడీ వాటర్ ప్రాబ్లం అన్ని చోట్ల ఉంది. మీకు తెలియని విషయం ఏంటంటే జూన్ 21వ తారీఖు వరకు వాటర్ అంతా నిలిపి ట్యాంక్స్లో ఉంచారు, మన ఎవరికి ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి. ఇవన్నీ కూడా ఆయన చెప్తే రాలేదు. దీస్ ఆల్ ఆర్ ద మున్సిపాలిటీ కన్సర్న్స్. ఇవన్నీ కూడా మనందరం తెలుసుకోవాలి. మనం ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఒక 500 మంది విశ్లేషకులు, మనం చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కరు, మన ఇంట్లో తల్లి కానీ, మన చెల్లి కానీ, మన వైఫ్ కానీ, మన సర్వెంట్స్ కానీ వినే రకాలు. సో మనం అసెస్ చేసినప్పుడు ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడకండి, మన విజయనగరం, మన ఆలోచనని పేపర్ మీద పెట్టుకోండి. ఈ 5 ఏళ్ళలో మనకి ఏమొచ్చింది, ఇంకో 5 ఏళ్ళలో మనకి ఏం కావాలి, ఇవన్నీ ఆలోచించుకొని మనం కన్ఫ్యూజ్ లేకుండా ఒక ఆలోచనకు వస్తే అది మనకే లాభం, వాళ్ళందరికీ కాదు. ఈరోజు లాభం ఎవరికైనా ఉందంటే ఓటు వేసుకుంటే మనకి లాభం. ఆ లాభం దగ్గర ఎగ్నెస్ట్గా చూసుకోకండి. మనకి ఎంత అయ్యింది, ఆయన ఎంత ప్లానింగ్గా ఉన్నారంటే నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా అందరూ ఏంటి జరిగిందో చెప్తున్నారు. నేను ఇద్దరినే చూశాను. మోడీ ఈజ్ టాకింగ్ అబౌట్ 2047 అండ్ సోమన్న ఈజ్ టాకింగ్ అబౌట్ నెక్స్ట్ 5 ఇయర్స్. ఇలాంటి లీడర్స్ ఎప్పుడు కూడా ఏ ఊరికైనా ఉండాలి. మీకు లాస్ట్గా ఒకటి చెప్తున్నా,
రోటరీ మహిళా విభాగం, రోటరీ యూత్ విభాగం సమావేశాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, అది సమావేశానికి హాజరైన సోదరులు సోదరిమణులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఎన్నికలు వచ్చాయి, నేనైతే ఓటు అడగడానికే వచ్చాను. అడిగే ముందు గత ఎన్నికల ముందు కూడా ఇటువంటి సమావేశం పెట్టాం. అందరినీ కలిపి కాకపోయినా ఛాంబర్ వేరే, రోటరీ క్లబ్లు వేరేగా పెట్టాం. అప్పుడు కూడా ఓటు అడిగాను. మీ అందరి సహకారంతో గెలిచాను. 4 సంవత్సరాలు 10 నెలల కాలం పరిపాలన చేశాను. మరలా ఓటు అడగడానికి వచ్చాను. ఓటు అడిగే అర్హత ఉంచుకున్నానా, పాడు చేసుకున్నానా? రాజకీయాల్లో 2 విధమైన ప్రచారాలు ఉంటాయి. ఒకటి, నేను చేసిన పనులు చెప్పి మీకు నచ్చితే మాకు ఓటేయండి అనడం ఒకటి. రెండవది, అవతల వ్యక్తుల్ని బ్యాడ్ చేస్తూ ఓటు అడగడం. ఎప్పుడు అవతల వ్యక్తుల్ని మనం చెడుగా ప్రచారం చేయాలంటే మనం చేసిన పనులు చెప్పుకోవడానికి లేనప్పుడే అవతల వ్యక్తులను చేయించాలి. నేను 1 గంట 10 నిమిషాలు మాట్లాడాలనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కొందరు సన్నిహితులు, మీ అందరూ సన్నిహితులే, కానీ కొందరు చెప్పారు, మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి కొన్ని విషయాలు చెప్పారు, దాని మీద మీరు కూడా మాట్లాడితే బాగుంది. సరే, నేను ఫస్ట్ పాయింట్, ఆఖరి సంవత్సరమే అభివృద్ధి చేశాడు, మిగతా టైం అంతా ఖాళీగానే ఉన్నాడు. నేను చెప్తాను, 2019 ఎన్నికల్లో ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు ప్రజలు మమ్మల్ని నిలదీశారు. ప్రజలు ఎవరు అధికారులు ఉన్నారు, ఎవరు ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు, బాధ్యత ఎవరిదనేది చూడరు. రాజకీయ నాయకుడికి అన్నింటిగా నిలదీయడం అలవాటు. దేన్ని నిలదీశారంటే, 5 రోజులకి మంచినీళ్ళు ఇవ్వడం కష్టమైపోతుంది, మంచినీటితో కష్టాలు పడిపోతున్నాం, పిల్లలు తాగడానికి కూడా మంచినీళ్ళు లేవని మమ్మల్ని గట్టిగా నిలదీసేవారు. అమ్మా, మాకు అవకాశం ఇవ్వండి, నన్ను గెలిపించండి, నేను గెలిస్తే విజయనగరం పట్టణానికి మంచినీటి సమస్య లేకుండా తీరుస్తాను. గెలిచిన వెంటనే అధికారులందరినీ పిలిచి రివ్యూ సమావేశం పెట్టి, అసలు దేనికి సమస్య వస్తుంది అంటే వాళ్ళు చెప్పిన సమస్యలను పరిష్కరించి మంచినీటి సమస్య లేకుండా చేశాను. 2019 నేను అధికారంలోకి వచ్చిందంటే ఈ రోజు వరకు మంచినీటి సమస్య లేదని నేను ధైర్యంగా చెప్పగలను. 4 ఎండాకాలాలు జరిగాయి, ఏ ఒక్క ఎండాకాలంలో మంచినీటి సమస్య లేదు. మళ్ళీ వాళ్ళు 5వ ఎండాకాలం వస్తుంది. ఈ ఎండాకాలం కొంత ప్రత్యేకత ఉంది. మొన్న వర్షాకాలంలో వర్షాలు లేవు, అంటే తీవ్రంగా ఉంటుంది, నీటి ఎద్దడి ఎక్కువ ఉంటుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చేస్తుంది ఒకటే, సమయంగా ఫిబ్రవరి 15వ తారీఖుని మొదలు పెడతాం. ముషిడిపిల్లి వెల్సేలకు ఉన్నాయి, ఏం చెక్ చేస్తాం, మా ఖాళీ లేక మా కార్పొరేటర్ని లీడర్స్ని పంపిస్తాం, అధికారులు అన్నీ కూడా ఛార్జింగ్లు ఉన్నాయా లేదా, శాండ్ బెట్టింగ్ ఉందా లేదా, అవసరం ఉంటే లోపల క్లీనింగ్ చేస్తున్నామా లేదని చెక్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి చంపావతి నది నుంచి మనకు నీరు వస్తాయి. నెల్లిమర్ల చంపావతి నీటి లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎప్పటి వరకు మంచినీళ్ళు ఇవ్వగలుగుతారని అడుగుతాం. ఈ ఎండాకాలంలో ప్రత్యేకత ఉందని చెప్పాను కాబట్టి ముందు కూడా సమస్య వస్తుందని ఫిబ్రవరి 1వ తారీఖునే రివ్యూ పెట్టాను. ఊళ్ళంతా దగ్గర ఒక బిల్డింగ్ ఉంటే నా సొంత బిల్డింగ్ కొట్టి మిగతా అందరిని సహకరించమని ప్రజలు సహకరించారు, కొందరు వ్యతిరేకించారు. చాలామంది పెద్దలు చెప్పారు, నువ్వెందుకు చేయడం, నువ్వు రాజకీయంగా నష్టపోతావని. నేను చెప్పాను, పదవులు మన కోసం అయితే మనం ఇంట్లో ఉండాలి. ఎన్నో సంవత్సరాలు నేను కష్టపడితే ప్రజలు నన్ను నమ్మారు. ఈరోజు ప్రజలు నాకు నాయకత్వం ఇచ్చారు.
కాబట్టి తప్ప చేయాలన్నాం, దానివల్ల నేను నష్టపోయాను. కానీ కన్యకా పరమేశ్వరి కోవిల్ దాటిన తర్వాత పెద్దలు ఉన్నారు, ఆ రోజు పరిస్థితి కానీ ఈ రోజు పరిస్థితి కానీ ఒక మాట ఆలోచన చేసుకుంటే 7:30 దాటితే సైకిల్ షాపులు ఉండేవి, ఎక్కడో కాశీగారి షాపు ఇలాంటి షాపులు ఉండేవి. 7:30 దాటితే మార్కెట్ అంతా కిల్ అయిపోయేది, అది పూర్తిగా డార్క్ అయిపోయేది. ఈరోజు ఇన్ని షోరూమ్లు వచ్చాయి. మన మీటింగ్లో కూడా చెప్పాను ఇదే మాట. ఒక ఫంక్షన్లో ఒక అబ్బాయి వచ్చి పలికించాడు, నమస్తే నమస్తే అంటే నాగేశ్వరరావు అబ్బాయి అన్నా. ఏ నాగేశ్వరరావు? పెంటపట్టి నాగేశ్వరం, బియ్యం కొట్టు కదా అన్నాను. అవునండి. ఆ రోజుల్లో మీ నాన్నగారు చెప్పి కొట్టించాను. ఏంటుంది అన్నా. లలిత జ్యువెలర్స్ ఉందండి అన్నాడు. ఎంత వస్తుంది అంటే 6.5 లక్షల రూపాయలు ఎంత వస్తుందని చెప్పాడు. అది ప్రజలకు ఉపయోగం కాదా అని అడుగుతున్నాను. అయితే దానివల్ల ఏంటి వీరభద్రస్వామి నష్టపోయామంటే 2009 జరిగిన ఎన్నికల్లో నేను ఓడిపోయాను. నాకు 49,000 చిల్లర వస్తే ప్రత్యర్థి అశోక్ గజరాజు గారికి 52,000 వచ్చింది. 3,000 ఓట్లు ఓడిపోయాను. అంటే 1,600 వస్తే నేను గెలిచున్నాను. కానీ నేను బాధపడలే. నన్ను చూసి రోజు వాళ్ళకి అధికారం వచ్చాడు, రోడ్లు వెడల్పు చేయాలి, వీరభద్రస్వామిగా దారి చూపించాడని వాళ్ళు ప్రయత్నం చేశారు. అంతవరకు ఎప్పుడు చేయలే. అది శాశ్వతంగా ఉండిపోతుంది. జిల్లాలో భారీ వర్షం కారణంగా పిడుగుపడి గుర్ల మండలం చెందిన తెట్టంగి గ్రామంకు చెందిన వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. సంఘటనా స్థలం దగ్గరలోని ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కి చేర్చడం జరిగింది. బండి బ్యాక్ చేస్తారు, తీసుకొచ్చారా? ఆయన్ని కంగారు పడద్దు, ఆయన పర్వాలేదా? జిల్లాలో జరిగే సాధారణ అసెంబ్లీ ఎన్నికల కోసం 2 కేంద్రాల్లోని ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు గాను జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి చెప్పారు. నగరంలోని జేఎన్టీయు గురజాడ విశ్వవిద్యాలయ క్యాంపస్లో జొన్నాడలోని లెండి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టాలని నిర్ణయించామని, ఈ మేరకు ఆయా కేంద్రాల్లో ఏర్పాట్ల కోసం పరిశీలన చేస్తున్నట్లుగా తెలిపారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎన్ దీపిక, జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, రెవెన్యూ పోలీస్ అధికారులతో కలిసి మంగళవారం ఓట్ల లెక్కింపు కేంద్రాల్ని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశాల సందర్భంగా వారితో చర్చించిన మీదట సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు జేఎన్టీయు లెండి కళాశాలలో నిర్వహించాలని ఓ నిర్ణయానికి వచ్చామని చెప్పారు. ఈ సందర్భంగా జేఎన్టీయు గురజాడలో విజయనగరం, బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గాలకు, లెండి కళాశాలలో రాజా, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతి నగరం, ఎస్కోట నియోజకవర్గాల ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల ఓట్ల లెక్కింపు నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారులకు ఆదేశించారు. ఆయా క్యాంపస్లోని అవసరమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ, సీసీ కెమెరాల ఏర్పాట్లు, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి వసతుల కల్పన తదితర అంశాలపైన జిల్లా కలెక్టర్ ఎస్పీలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, ట్రైనింగ్ సహాయ కలెక్టర్ బి సహదీత్ వెంకట్ త్రివ్నా, డిఆర్ఓ ఎస్టీ అనిత్, ఆర్డీఓలు ఎంవి సూరికళ, సాయిశ్రీ, బి శాంతి, రిటర్నింగ్ అధికారులు నూకరాజు, జోసెఫ్, మురళీకృష్ణ, డిఎస్పీ గోవిందరావు, విజయనగరం తహసీల్దార్ రత్నం, పోలీస్ అధికారులు, పలు మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. అట్లా కాకుండా పెద్ద విజయనగరం వాళ్ళందరూ రోడ్ మీద ఉంటారు. ఒకరు బొబ్బిలి బస్సెస్ వచ్చి మనం ముందే ఆపేసి అంత నడవాలి.
బికాస్ మనుషులు ఎక్కువ ఉంటారు ప్లస్ కౌంటర్స్ కూడా వేస్తుంటారు. యూ కెనాట్ కంట్రోల్. నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే స్మాల్ వెహికల్స్ అని అక్కడ ఆపేసి పెట్టండి. ఎక్సెప్ట్ బస్సెస్ ఏరియా కూలింగ్ మెటీరియల్ ఇక్కడ చాలా ప్లేస్ ఇక్కడే నా బస్సు ఇలా వెళ్ళి అలా ఈ రోడ్ అంతా ఎక్కడ కావాలంటే వాళ్ళు ఆపుతారు. నడిచే వాళ్ళు ఇక్కడ ఇంకా దూరంగా దిగితే వీళ్ళు అడ్డంగా వేయడం అట్లా వెళ్ళాలి అంటే ఇక్కడ మధ్యలో మనం ఇక్కడే నువ్వు నడువు అంటే వాళ్ళంటే అలా ఏం ఉండదు. అవ్వదు వాడికి ఎక్కడ నడిస్తే వాడు కలిసి నడుచుకుంటే వాళ్ళు క్యాంటీన్ పక్క నుంచి ఇక్కడ ఉన్న స్టేర్ కేస్ ద్వారా పైకి వెళ్ళిపోతాం మేడం. నెక్స్ట్ గజపతి నగరం ఇక్కడ మిగతా అందరూ ఇప్పుడు ఈ రోడ్ మీదనే నేను కూడా ఇక్కడ బెస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. మీదే 40 బస్సులు వస్తాయి. ఒక్కొక్క రూట్లో ఒక బస్సు ఏదో ఒకటి అది 4 వీలర్స్ ఇవన్నీ వస్తాయి. సైమల్టేనియస్గా వేరే కాన్స్టిట్యుయెన్సీస్కి వస్తాయి. Then we will take another combo. నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే స్మాల్ వెహికల్స్ అని అక్కడ ఆపేసి పెట్టండి. ఎక్సెప్ట్ బస్సెస్ ఏరియా కూలింగ్ మెటీరియల్ బస్సు ఇలా వెళ్ళి అలా ఈ రోడ్ అంతా ఎక్కడ కావాలంటే వాళ్ళు ఆపుతారు. నడిచే వాళ్ళు ఇక్కడ ఇంకా దూరంగా దిగితే వీళ్ళు అడ్డంగా వేయడం అట్లా వెళ్ళాలి అంటే ఇక్కడ మధ్యలో మనం ఇక్కడే నువ్వు నడువు అంటే వాళ్ళంటే అలా ఏం ఉండదు. అవ్వదు వాడికి ఎక్కడ నడిస్తే వాడు కలిసి నడుచుకుంటే వాళ్ళు క్యాంటీన్ పక్క నుంచి ఇక్కడ ఉన్న స్టేర్ కేస్ ద్వారా పైకి వెళ్ళిపోతాం మేడం. నెక్స్ట్ గజపతి నగరం ఇక్కడ మిగతా అందరూ ఇప్పుడు ఈ రోడ్ మీదనే నేను కూడా ఇక్కడ బెస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. మీదే 40 బస్సులు వస్తాయి. ఒక్కొక్క రూట్లో ఒక బస్సు ఏదో ఒకటి అది 4 వీలర్స్ ఇవన్నీ వస్తాయి. సైమల్టేనియస్గా వేరే కాన్స్టిట్యుయెన్సీస్కి వస్తాయి. Then we will take another combo. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.